శివుడికి బ్రహ్మహత్య పాతకం. మరి శిక్ష? తప్పు ఎవడు చేసినా తప్పే. కర్మ నుండి ఎవడు తప్పించుకోలేడు. మన సృష్టిలో ఎన్ని యుగాలు మారినా కర్మని ఎవరో తప్పించుకోలేరు. మరి శివుడు ఒక బ్రాహ్మణుని చంపాడు. శివుడికి బ్రహ్మహత్య పాతకం లేదా? తప్పు ఉంది కదా. శివుడికి కూడా ఆ కర్మ ఉంటుంది. మరి దానికి శిక్ష? అదేంటి శివుడికి శిక్షణ? ఆయన దేవుడు కదా అనుకుంటున్నారా? నిజమే, ఏ కర్మని అయినా తప్పించుకోగలము. కానీ శంకరుడు ఆ కర్మని అనుభవించాడు. తన కర్మ ఫలితాన్ని అనుభవించాడు. ఈ కథ విను, పూర్తిగా నీకే తెలుస్తుంది. మన హిందూ ధర్మంలో అన్నిటికంటే వేదాలు ప్రాముఖ్యమైనవి. బ్రహ్మదేవుడు ఆ వేదాల ఆధారంగా సృష్టిని చేస్తాడు. ఇది వినటానికి ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ నిజమే. ఆ బ్రహ్మగారి మరణం తర్వాత శివుడు అతని పుర్రెను మెడలో ఆభరణంగా వేసుకుంటాడట. అలా శివుడి మెడలో పుర్రెల దండ తయారైంది. ఒక కల్పం అంటే బ్రహ్మకి 12 గంటలు, దాదాపు 3 బిలియన్ ఇయర్స్. సింపుల్గా 1000 మహాయుగాలు, 14 మన్వంతరాలు, 71 యుగాలు. సో అలా ఆ సైకిల్కి బ్రహ్మ బాస్. అయితే ఒకరోజు బ్రహ్మకి ఎప్పుడు లేని ఆలోచన వచ్చింది. అహం. శివుడి కంటే నేనే గొప్పవాడిని. వేదాలు అన్నిటికంటే గొప్పవి కదా. అవి 4: ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద. నాకు 5 తలకాయలు ఉన్నాయిగా, నేనే గొప్పవాడిని అనుకున్నాడట. శివుడి దగ్గరికి వచ్చి, నీకు 5 తలలు ఉన్నాయి, నాకు కూడా 5 తలలు ఉన్నాయి, ఇద్దరము సమానమే అన్నాడట. కాత్మండులో ఒక శివుడి విగ్రహానికి చూడవచ్చు, ఆ విగ్రహం 5 తలతో ఉంటుంది. నిజానికి ఆ వేదాలను ఈశ్వరుడితో సమానంగా చూస్తారు. అన్నీ ఈశ్వరుడే అయి ఉన్నాడు కదా. మరి బ్రహ్మగారేమో అహంకారంతో ఇలా ఉన్నాడు. అమ్మవారు చూస్తూ ఉంది. కొన్ని క్షణాలు గడిచాయో లేదో తెలియదు. పరమశివుడి అంశతో భైరవుడు ఉద్భవించాడు. రావటమే బ్రహ్మతలను తుంచేశాడు. ఒక్కసారిగా బ్రహ్మ భయపడి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ చేతులు నాకు ఇవ్వు అని తన 4 తలల మీద పెట్టుకున్నాడట, నన్ను కాపాడు అని. నిజానికి కథ ఇక్కడే మొదలైంది. ఇప్పుడు ఎటు తిరిగి శివుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. మరి ఏం చేద్దాం? శిక్ష ఏంటి శివుడికి? అందరికీ ధర్మం చెప్పేవాడు, ధర్మాన్ని పాటించడా? అలా ఏం లేదు. దాని పాపం పోగొట్టుకోవడానికి కర్మ అనుభవించాడు. ఆ బ్రహ్మదేవుడి పుర్రెను తీసుకొని భిక్షాటన చేశాడు. శివుడు పశ్చాత్తాపం చేశాడు. లోకములన్నీ తిరిగాడు భిక్షాటన చేస్తూ. అన్ని లోకాలు తిరిగి చివరికి కాశీకి వచ్చాడు. అక్కడ ఆ బ్రహ్మ కపాలం పగిలిపోయింది. నిజానికి కాశీలో ఒక సాంప్రదాయం ఉంది. ఎవరైనా కాశీకి వెళ్ళి వచ్చేటప్పుడు కాలభైరవుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళాలి అంటారు. మేము వెళ్ళాం. అక్కడ భైరవ దండన అని ఉంటుంది ఒకటి. ఆ గుడిలో ఒకతను ఒక కొరడతో కొడతాడు. లైక్ ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నిటికీ ఆ కొరడతో శిక్షించి, ఆ కొరడతో కొట్టినందుకు నీకు పశ్చాత్తాపం కలుగుతుంది అని. ఇకపై అయినా ధర్మంగా జాగ్రత్తగా బ్రతుకు అని. శివాలయంలో కూడా కాలభైరవుడి విగ్రహం ఉంటుంది చాలా వరకు. ఆ శివుడిని, ఆయనను నమ్మిన వారిని భైరవ యాతన ఉండదు, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అని అంటారు. ఒక ప్రశ్న, మన కథ శివుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందా? దానికి శిక్ష, ప్రాయశ్చిత్తం తెలిసిందిగా. ఇక కథ సమాప్తం. నాది ఒక్క ప్రశ్న ఉంది. కాలభైరవుడు నిడారంబరంగా ఉంటాడట, ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు కూడా ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు. అది నిజమా అబద్ధమా చూద్దాం.